వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం బిన్నీ డోలా సిల్క్లో కలర్స్ చూద్దామండి. అండ్ ఇవన్నీ కూడా బిన్నీ సిల్క్లో ఎలా అయితే డిజైన్స్ వస్తాయో అదేవిధంగా ఇట్లాగా మధ్యలో వచ్చి ప్లెయిన్ వచ్చి లైన్స్ వచ్చినాయి అడ్డంగా. అండ్ కింద పైన వచ్చి డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి డార్క్ కలర్ తోటి. అండ్ నేను కట్టుకున్న శారీ కూడా బిన్నీ డోలాలో కలంకారీ డిజిటల్ ప్రింట్స్ పిచ్వాయ్ ప్రింట్స్ అండి. అండ్ పైన అయితే కనుక లైట్ కలర్ ఇచ్చేసి ఒక జరీ బార్డర్ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ దాకా జరీ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారండి. అండ్ పైన ఇట్లా స్కర్ట్ బార్డర్ లాగా వచ్చేసింది డిజైన్. పైన కింద కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద పిచ్వాయ్ ప్రింట్ ఆవుల డిజైన్ వచ్చింది. మిడిల్లో ప్లెయిన్ వచ్చేసి ఇలాగా లైన్స్ వచ్చినాయండి. ఇక్కడ కూడా జరీ బార్డర్ ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా జరీ బార్డర్, మిడిల్ అంతా సన్నటి లైన్స్, గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉందండి లైన్స్. అండ్ దీనికైతే కనుక పళ్ళు జస్ట్ జరీ లైన్స్ ఇచ్చేసి శారీలో ఉన్న లైట్ కలర్ ఇచ్చేసి వదిలేశారు. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చూద్దాము, స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఈ శారీ అండి హైట్ అయితే కనుక 47 దాకా ఉన్నట్టుంది. 46 పైనే ఉంది, 47 దాకా ఉండొచ్చండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మిడిల్ అంతా కూడా లైట్ పేస్టల్ స్కై బ్లూ వచ్చేసింది. అండ్ పైన కింద డార్క్ పీకాక్ బ్లూ అండి. పీకాక్ బ్లూ మీద పిచ్ వై ప్రింట్స్ ఇచ్చేసారు. అన్ని డిజైన్స్ అయితే వేరు ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ అయితే ఒకటేనండి. ఇట్లా జరీ లైన్స్ మిడిల్లో గోల్డెన్ సిల్వర్ తోటి జరీ లైన్స్ ప్లెయిన్ ఇచ్చేసి జరీ లైన్స్ హారిజెంటల్ లైన్స్ వచ్చినాయి. అండ్ పైన కింద ఇలా పీకాక్ బ్లూ మీద పిచ్ వై ప్రింట్ ఇచ్చారు. అండ్ జరీ బార్డర్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ ఇలా ఉంది, చాలా బాగుందండి. ఈ కలర్స్ మీద ఈ కలర్స్ మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, లోటస్లు, పింక్ కలర్, పీచ్ కలర్ షేడ్లతోటి. అండ్ మళ్ళీ డీర్ డిజైన్ వచ్చింది, డీర్స్ వచ్చినాయి. అండ్ కొంచెం ట్రెండీగా ఉందండి డిజైన్ కూడా, చాలా బాగుంది. అండ్ పళ్ళు ఇలాగ వచ్చింది, చిట్ పళ్ళు. బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. మిడిల్లో ఉండే షేడ్ కంటే కొంచెం డార్క్ షేడ్ ఇచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. అండ్ మనం పళ్ళులో ఉన్న స్టార్టింగ్ కచ్చంగ్లో ఉన్న ఇది దగ్గర జస్ట్ ఇంత బార్డర్ మనం కట్ చేయించుకొని ఇట్లా బార్డర్ లాగా వేయించుకున్నా కూడా కరెక్ట్ మ్యాచింగ్ అవుతుంది. లేదు నేను వేసుకున్నట్టు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏదన్నా వేసుకున్నా కూడా మ్యాచింగ్ కరెక్ట్గా ఉంటుందండి. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు, బాడీ హగ్గింగ్ ఉంది. అండ్ ఇవైతే ఫస్ట్ టైం డ్రై వాష్ అండి, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఈ శారీస్ ప్రైస్ 3000 పడుతున్నాయండి. అండ్ నెక్స్ట్ హైట్ అయితే మంచి హైట్ వచ్చిందండి, 47 ఈజీగా ఉంది. అండ్ మంచి 6 feet ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది హైట్. అండ్ ఇది కూడా మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్. పైన కింద బార్డర్స్ అయితే బ్లాక్ కలర్ షేడ్ ఇచ్చారు. డిజైన్ కూడా ఒక్కటి కూడా ఈక్వల్గా లేదండి, అన్ని డిజైన్స్ దేనికదే డిఫరెంట్గా ఉంది ఇందులో వచ్చిన ఈ డిజిటల్ ప్రింట్ డిజైన్స్ మాత్రం. అండ్ సేమ్ అన్నిటికీ ఇక్కడ 1 ఇంచ్ జరీ బార్డర్, కింద కూడా సేమ్ జరీ బార్డర్. తర్వాత ఇదైతే బ్లాక్ కలర్, మిడిల్లో లైన్స్ హారిజంటల్ లైన్స్ వచ్చినాయి. అండ్ మళ్ళీ పళ్ళు ఇలాగా చిట్ పళ్ళు లాగా లైన్స్ పళ్ళు ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ మంచి డార్క్ షేడ్ మీద ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. బాగుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్. ఈ శారీ ప్రైస్ కూడా 3000 పడుతుంది. అండ్ డ్రై వాష్ చేయించుకుంటే బెటర్ అండి, ఎందుకంటే డిజిటల్ ప్రింట్ ఉంది కదా. డ్రై వాష్ అయితే చాలా నీట్గా ఉంటాయి ఈ శారీస్, ఎక్కడికి బాగుంది శారీస్. బాగా మంచి మన్నిక ఉందండి ఈ డోలా సిల్క్ అన్నిటికీ. నెక్స్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మిడిల్ అంతా మంచి వైలెట్ కలర్ పైన కింద లైట్ లావెండర్ కలర్ మీద ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇదంతా ఏదో చేత్తో వేసిన ఆర్ట్ లాగా ఉందండి, ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, బట్ కానీ డిజిటల్ ప్రింట్. ఇదంతా జంగిల్ థీమ్ లాగా వచ్చేసి మిడిల్ అంతా కొంచెం డీర్స్ డిజైన్ వచ్చిందండి, డీర్స్ వచ్చినాయి. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది, డిజిటల్ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. అండ్ పళ్ళు డార్క్ షేడ్ చిట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మిడిల్లో ఉన్న శారీ డార్క్ షేడ్కి డిజిటల్ ప్రింట్ అండి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా ఇలా వచ్చిందండి కాంబినేషన్. అండ్ కట్టుకోవడానికి ఫ్రీగా ఉందండి, అంటే మనం ఇబ్బంది ఏం లేదండి కట్టుకునేటప్పుడు.
ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడైనా నీట్గా వస్తుంది మనకి శారీ. అండ్ శారీ కూడా ఎంతసేపు కట్టుకున్నా ఇలానే ఉంటుందండి, నలగటం కానీ అట్లా కూడా ఏమనిపించలేదు. అండ్ శారీ కూడా లెంత్ బాగుందండి, కరెక్ట్గా 5.5 మీటర్ దాకా ఉంది. ఫ్రిల్స్ కూడా చాలా వచ్చినాయి. నెక్స్ట్ కలర్ కొంచెం బ్లూ షేడేనండి, బ్లూ షేడ్లోనే కొంచెం ఇంక్ బ్లూ లాగా ఉంది. బ్లూ కూడా కాదు, కొంచెం డస్టీలో పాచి గ్రీన్ లాగా అట్లా అనిపిస్తుంది. ఇది బ్లూలోనే డార్క్ బ్లూ పాచి గ్రీన్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్. దీనికి కూడా మిడిల్లో డార్క్ షేడ్ ఇచ్చారు, ఇట్లా వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్స్ వచ్చినాయి. అండ్ పైన కింద అయితే మాత్రం క్రీమ్ కలర్ బేస్ మీద, ఇది కూడా విలేజ్ కాన్సెప్ట్ తోటి ఇట్లాగా కౌస్ డిజైన్ వచ్చింది. కౌస్ అను ఇట్లాగా అమ్మాయిలు డిజైన్ కూడా వచ్చిందండి, నీట్గా ఉంది డిజైన్. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ ప్రింట్ వచ్చి డార్క్ షేడ్ ఇచ్చేసారు. సేమ్ ప్రైస్ అండి, 3000 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రింజాల్ కలరు, డార్క్ షేడ్ అండి. అన్నిటికీ ఇట్లా స్కర్ట్ బార్డర్స్ అయితే కంపల్సరీ స్కర్ట్ బార్డర్స్ లాగా ఇచ్చారు. అంటే మిడిల్లో ప్లెయిన్, పైన కింద డిజిటల్ ప్రింట్. ఇదైతే కనుక ఈ స్కర్ట్ బార్డరు 1/3 కూడా కాదులేండి, ఇదైతే ఒక 15 ఇంచెస్ ఉంది, ఇక్కడ ఒక 15 ఇంచెస్, ఇక్కడ మాత్రం మిడిల్లో మాత్రం ఒక 25 ఇంచెస్ దాకా ఉంది. కలర్ కాంబినేషన్ ఇదైతే బ్రింజాల్ కలర్, దీనికైతే కొంచెం డస్టీ చార్ట్ తోటి ప్రింట్ వచ్చిందండి, డిజిటల్ ప్రింట్. ఇది కూడా పిచ్ వై ప్రింటేనండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగా డిజిటల్ ప్రింట్లోనే సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. దీంట్లో మాత్రం కలర్స్ అన్నీ దేనికదే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇదైతే సేమ్ నేను కట్టుకున్న శారీనేనండి, సో ఓపెన్ చేయట్లేదు. బట్ బ్లౌజ్ ఒకటి చూద్దాము. బ్లౌజ్ మాత్రం కొంచెం షేడ్ అంత కరెక్ట్గా అనిపించలేదండి, ఇలా వచ్చిందండి షేడ్ అంత కరెక్ట్గా రాలేదు నాకు. కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. ఇదైతే కొంచెం బ్లౌజ్ మ్యాచింగ్ అయితే అయినట్టు అనిపించలేదండి, కలర్ మ్యాచింగ్. దీనికి మాత్రం ఈ డార్క్ కలర్ ఏదైనా బ్లౌజ్ మనం సెట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా మనం ఇందాక కొంచెం వైలెట్ చూసాం కదండి, ఆ వైలెట్లోనే కొంచెం డార్క్ వైలెట్లోనే కొంచెం షేడ్ మారిందండి, అది కొంచెం బ్రింజాల్ మిక్సింగ్ లాగా ఉంది. ఇదైతే కరెక్ట్ వైలెట్ లాగా ఉంది. ఇది కూడా మొత్తం విలేజ్ కాన్సెప్ట్ తోటి, విలేజ్ థీమ్ తోటి వచ్చిన కలంకారీ ప్రింట్ లాగా ఉందండి. ఇవన్నీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ లాగా ఉన్నాయి చూడండి, నీట్గా చేతితోటి వేసిన పెయింటింగ్స్ లాగా, బట్ డిజిటల్ ప్రింట్స్ అండి. కానీ 3D షేడ్స్ అండి, 3D డిజైన్స్ ఇవి చాలా ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి. చాలా బాగుందండి, మంచి వైలెట్ కలర్ విత్ క్రీమ్ కలర్. అండ్ పళ్ళు డార్క్ వైలెట్ అండ్ బ్లౌజ్ ఆల్సో ప్రింటెడ్ వైలెట్ అండి. సెల్ఫ్ ప్రింట్ వచ్చినాయండి బ్లౌజులు అన్నిటికీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీస్ ప్రైస్ అన్ని 3000 పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి హైట్ మాత్రం చాలా బాగున్నాయండి, అన్నీ 47, 48, 47 ఉన్నాయి, 48 ఉన్నట్టున్నాయి. 46 నుంచి 47, 47 అయితే ఎగ్జాక్ట్గా ఉన్నాయండి. ఇదైతే మంచి మెజెంటా పింక్ కూడా పిచ్ వై ప్రింట్ విత్ లైట్ కలర్ ఇచ్చారు. స్కర్ట్ బార్డర్స్ బోత్ సైడ్స్, హారిజంటల్ లైన్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. దీంట్లో బ్లౌజ్ ఐ థింక్ ఈ బ్లౌజ్ మిస్ అయిందట్టుందండి, చూద్దాం, చెక్ చేద్దాము. అండ్ సేమ్ ప్రైస్ అండి, 3000 పడుతుంది. ఇదైతే కొంచెం డస్టీ చాట్ అండి, డస్టీ కలర్, కానీ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. కొంచెం సపోటా కలర్ కూడా కాదు, డస్టీ కలర్ అండి, ఎగ్జాక్ట్గా కనపడుతుందమ్మా కలర్ ఎగ్జాక్ట్గానే ఉందండి. కొంచెం సపోటా కలర్ అంటామేమో, కానీ సపోటా కలర్ కాదు, దానికి కొంచెం రస్ట్ కలర్ యాడ్ అయినట్టు ఉందండి ఇది. కానీ అసలు ఈ క్రీమ్ కలర్ మీద ప్రింట్ చూపించమ్మా, కరెక్ట్గా చూపించు. అసలు ఎంత నీట్గా వచ్చిందోనండి. ప్రింట్ అయితే 3D షేడ్ అంటారు కదా, 3D ప్రింట్స్ అని అంత నీట్గా వచ్చింది. అసలు ఈ స్పారోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి బర్డ్స్,
చాలా అందంగా ఉన్నాయి. ఆ వేసిన అవి కూర్చున్న ట్రీస్ గూడా, స్టెమ్స్ గూడా ఎంత నీట్‌గా ఉందో ఆ ఫ్లవరింగ్ గాని అదంతా. ఇదైతే ఎగ్జాక్ట్ హ్యాండ్ పెయింటింగ్ లానే ఉందండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంది కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ అలానే ఉంది. ఆ ప్రింట్ చాలా బావుందండి. చాలా బావుంది. అండ్ పళ్ళు, బ్లౌజ్ గూడా ఇలా స్మాల్ ప్రింట్ వచ్చింది. అసలు ఈ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా అనిపించిందండి నాకైతే. ఎంత నీట్‌గా ఎంత బావుందో ఆ క్రీమ్ షేడ్ మీద బర్డ్స్ కూర్చోవటం గాని, ఈ ఫ్లవరింగ్ గూడా చాలా అందంగా ఉంది. చాలా బావుందండి. సేమ్ ప్రైస్ 3000 పడుతుంది. అండ్ ఇదైతే గనక బ్లాక్ షేడ్ వచ్చింది. బ్లాక్ కలర్. ఇది గూడా బ్లాక్ మీద కూడా చాలా అందంగా ఉందండి. ఇది గూడా ఈ ప్రింట్ గూడా చూడండి. దగ్గరగా చూడండి. అసలు ఐ థింక్ ఇప్పుడు దాకా నేను చూపించిన శారీస్ అన్నీ ఆ ప్రింట్స్ మాత్రం ఒక్కటి కూడా ఈక్వల్‌గా లేవండి. అన్నీ వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్సే. ఇది కూడా చూడండి విలేజ్ కాన్సెప్ట్ తోటి వచ్చిన ప్రింట్స్. ఎంత అందంగా ఎంత నీట్‌గా ఆహ్, నిజంగానండి అసలు దగ్గరగా చూస్తే మాత్రం చేత్తోటి వేసిన పెయింటింగ్స్ లానే ఉన్నాయి. చాలా బావున్నాయి. అండ్ బ్లాక్ మీద ఇంకా అందంగా అనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ అసలు. అండ్ మిడిల్‌లో డార్క్ వచ్చి ఆ మిడిల్‌లో కింద స్కర్ట్ బోర్డర్స్ క్రీమ్ షేడ్ మీద వచ్చేసరికి చాలా అందంగా ఉన్నాయి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా బ్లాక్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి. ఈ శారీస్ అన్నీ 3000 పడుతున్నాయండి. ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.